ఆర్ యు రెడీ? 3, నీ బూడిదను ఎవ్వరు చూడలేదు. చెప్పండి, నీ బూడిదను ఎవ్వరు. అంటే దానికి అర్థం, నీ దుఃఖాన్ని ఎవరు చూడలా, నీ కష్టాన్ని ఎవరు చూడలా, నువ్వు వెళ్ళిన పేదరికాన్ని ఎవరు చూడలా, నీ కన్నీరును ఎవరు చూడలా. చూసిన ఒక తండ్రి ఉన్నాడు. ఈరోజు నువ్వున్న ఆ ఉద్యోగాన్ని చూస్తున్నారు, నువ్వున్న ఆ ఉన్నత స్థితి చూస్తున్నారు, నువ్వున్న ఆ మంచి ఇల్లే చూస్తున్నారు, నువ్వున్న ఇప్పుడు నీకున్న అధికారమే చూస్తున్నారు. కానీ దీని వెనకాల ఆ బూడిదని ఎవరు చూడట్లా. బా ఏముందండి వీడికి, బా ఈయనకేముందండి అని నీ గురించి అనుకుంటున్నారు, అని అమ్మ నీ గురించి అనుకుంటున్నారు. కానీ దీని వెనకాల దేవుని కృపతో ఎంత కష్టపడ్డావో, ఎంత శ్రమించావో, దీని వెనకాల ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపావో, ఎన్ని రోజులు కన్నీరు కార్చావో, అది ఎవరికీ తెలవదు. నీ బూడిదను ఎవరు చూడలా, చూడవలసిన ఒక ఆయన చూసేశాడు. హల్లెలూయా. చూడవలసిన ఆయన ఆ బూడిదను చూశాడు. యోసేపు సింహాసనం మీద కూర్చున్నాడు. రాజు తర్వాత అధికారి, ప్రధానమంత్రి, ప్రెసిడెంట్ తర్వాత ప్రైమ్ మినిస్టర్, ఎలాగో రాజు తర్వాత ఐగుప్త దేశంలో ప్రైమ్ మినిస్టర్, ఫుడ్ మినిస్టర్ అయిన 2 పదవులు తీసుకున్నాడు. 2 పదవులు ఆయన చేతిలో ఉన్నాయి. ఆక్రమించుకోవడం కాదు, రాజుగారు ఇచ్చారు. 2 పదవులు ఉన్నాయి. అందరు చూసి అబ్బా డ్రెస్ చూసేవా, అబ్బా ఏమన్నాడు మనిషి, అబ్బా బా అనండి, అందరు అబ్బా అనండి అనండి అబ్బా. మిమ్మల్ని కూడా అలాగ అనాలా, అనపోతే ఇక మీ ఇష్టం, అందరు నన్నే అంటారు, మీ ఇష్టం. మందిరం గురించి అంటారు, రెడీ 1 2 3 అబ్బా అబ్బా గడి చెప్పండి, అబ్బా అనండి అన్న, బా బా. వాక్యం వింటున్న వాళ్ళు కూడా ఇంట్లో బా అంటున్నారు. కానీ దీని వెనకాల ఉన్న బూడిద తెలవదు. 16 సంవత్సరాలు ఆయన కాచిన కన్నీరు, ఆయన పడిన టెన్షన్, ఆయన పడిన నింద, ఆయన చెల్లించిన వెల, ఆ బూడిద ఎవరికి తెలవదు, ఎవ్వరు చూడరు. ఆర్ యు రెడీ? రుతు బైబిల్లో ఏకంగా ఆడవాళ్ళ పేర్లతో చాలా ఉండవు, కానీ ఈమె పేరుతో, మన అక్కగారి పేరుతో రూతు గ్రంథం రాశారు. బా బా అన్నమ్మా, బా నాలాగన్నా బా 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 అంటారేంటన్నా. కోళ్ళు అంటే అనవుతుంది, అలా ఉంది అదే. అబ్బా అందరూ రెడీ 1 2 3 అబ్బా ఈ రూతు అబ్బా. కానీ దాని వెనకాల ఉన్న బూడిద తెలవదు. బాబా బాబా బా. దావీదు ఒకేసారి గొర్రెలు కాపరి సింహాసనానికి వచ్చాడు. అబ్బా అబ్బా ఏం బతుకురా బాబు, బతుకా కొండల్లో, వాగుల్లో, గృహలో నాయనో. నీ వెనకాల ఎవ్వరు, చెప్పండి, ఎవరు నీ బూడిదను చూడలా. మన మందిరం ఈరోజు ఇలా ఉందంటే అక్షరాల బైపాస్ రోడ్డు పైన మన మందిరం తాటాకులతో కూడిన పామ్ లీవ్స్, తాటాకుతో కూడిన మందిరం మన మందిరం. అప్పుడే 200 మంది దాకా పట్టే పెద్ద మందిరం. ఆ మందిరం మే నెలలో ఎవరో ఏం చేశారో మనకు తెలవదు, దేవునికి వాళ్ళకే తెలవాలి. అగ్నికి బూడిదైపోయింది. ఈరోజు యేసయ్య కృపలో మనందరం అబ్బా. దీని వెనకాలన్న బూడిద ఎవరికి తెలదు. ఇంకొక మాటలో చెప్పాలి అంటే బూడిద మీద కట్టబడింది అంటే యేసయ్య మీదే కట్టబడింది. పునరుద్ధానుడైన యేసయ్య మీద, పునరుద్ధానుడైన యేసయ్య మీద, పునరుద్ధానుడైన యేసయ్య మీద. హల్లెలూయా. మరియు నువ్వు పేతురువి, బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలో ఒక ద్వారములు దాంట్లో నిలవనేరవన్న యేసయ్య మీద కట్టింది. కానీ దీని వెనకాల బూడిద ఉంది. ఈ బూడిదని ఎవరో చూడరు.
సొలొమోను మందిరం దగ్గరికి వెళ్ళారు. సొలొమోను మందిరం చూడగానే అందరూ వెళ్ళిపోయి అబ్బా, ఆయన కట్టిన మందిరం చూడటానికి జనాలు వచ్చేసారు. అబ్బా అబ్బా అన్న అబ్బా అంటారు. ఇంకొక రాజు వచ్చాడు, అబ్బా అంటాడు. ఒక ఆమె ఉంది షేబా ప్రాణి, ఆమెకైతే ఏంట్రా నాయన ఇంత చెప్పుకుంటున్నారని చెప్పేసి షేబా దేశం నుండి ఆమె వచ్చేసి చూడగానే, నాయనో ఈ జ్ఞానం నీది కదయ్యా, దేవుడు ఇచ్చాడు బాబు. అంటే ఆమె చరిత్ర అంతా మనం చెప్పకూడదు, కానీ ఎప్పుడైనా చెప్పుకుందాం దేవుడి వలన. ఆమె అసలు సొలొమోనుతో ఉండిపోదనుకుందంట. ఆయనకి ఎంతమంది భార్యలు? 1000 మందిలో ఒక లిస్టులో ఈమె కూడా ఉంటుందంట. అమ్మో నేను అన్నయ్యా నా దేశానికి బాబు, అసలు నీ చుట్టూ ఉన్న వాళ్ళు ధన్యులయ్యా బాబు, ఏంటది నీ ఆ జ్ఞానం, నీతోనే ఉంటాను అనుకుందంట. ఎన్నో నెలలు ఉండిపోయిందంట ఈయన దగ్గర. ఈయన అన్నాడంట, నీకు దేశం ఉందమ్మా, ఎల్లు తెల్లా నువ్వు అని చెప్పేసి పంపించాడంట. మళ్ళీ అప్పుడప్పుడు గిఫ్ట్లు పంపిస్తూ ఉంటుంది ఆమె. అందులో మన సొలొమోను మామూలుడా, అందరినీ తృప్తిపరిచే మనిషి ఆయన. అలాంటి ఆయన సొలొమోను. ఈ మేడం ఈమె తక్కువ వంటదే నాయనో బా ఈ మందిరం. సొలొమోను ఒకే ఒక్క మాట అన్నాడు, మీరు ఈ మందిరాన్నే చూస్తున్నారు కానీ దీని వెనకాల ఉన్న బూడిద చూడలా. మా నాన్న దావీదు దేవుడు చెప్పాడు ప్రజల్ని లెక్క పెట్టొద్దని, అంటే సైన్యాన్ని లెక్క పెట్టొద్దని. మా నాన్నకి ఏం గుబులు పుట్టిందో, ఎప్పుడు దేవునికి మహిమ ఇచ్చేవాడు, సైన్యం ఎంతో లెక్క పెట్టండి రా అన్నాడు. యోవాబు వచ్చి, అన్న సైన్యంతో కాదని నువ్వే చెప్పావు కదన్నా, కొందరు గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయించెదరు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమందు అతిశయించెదం అన్నావు. అన్నా మన సైన్యాన్ని వద్దన్నా, మన గుర్రాలని లెక్క పెట్టొద్దన్నా, దేవుడు అన్నా విజయం వచ్చింది, నేను రాజునే అన్నాడు. అంతే. యోవాబు తన కింద వాళ్ళతో మొత్తం సెన్సస్ తీపిచ్చేశాడు. లెక్క పెట్టడంలో దేవుడు ఎప్పుడు కూడా లెక్క పెట్టొద్దు అండవు. సంఖ్యాకాండం అంటే ఏంటిది? సంఖ్య లెక్కలు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయని ఎలా తెలిసినాయి? లెక్క పెట్టాడు. 100 మందిని కూర్చోబెట్టన్నాడు. ఏం చేశాడు? యేసుప్రభు 12 మంది శిష్యులు ఏం చేశాడు? ఆయన లెక్క పెట్టాడు. లెక్క పెట్టడం గర్వంగా లెక్క పెట్టకూడదు. అది దేవుడికి నచ్చక, నేను ఘనతిస్తే ఆమేనండి, నేను విజయం ఇస్తే గర్విష్టి చేష్టలు చేసి నువ్వు లెక్క పెడతావని చెప్పి ఒక శాపం పంపించేశాడు, ఒక తెగులు పంపించాడు. 70,000 మంది మరణించారు. 70,000 మంది మరణించగానే దావీదు, నేను చేసిన పొరపాటుకి జనాలు బలైపోతున్నారయ్యా. ఓర్నాహ్ అన్న ఒక యజమాని దగ్గరికి వెళ్ళి, నీ కళ్ళెము నాకివ్వా అంటే, నీ పొలం నాకివ్వా అంటే, రాజా నువ్వే అడిగేవు ఊరికే తీసుకో అంటే, ఊరికే నాకు అక్కర్లా, డబ్బిచ్చి తీసుకుంటా, వేల కట్టి తీసుకుంటా. ఈరోజు నేను చెప్పనా, నీకు నాకు ఉన్నత స్థానాలు, ఉన్నత పదవులు, ఉన్నత శిఖరాలు కావాలి, కానీ వేల చెల్లించలేం. వేల చెల్లిస్తేనే నువ్వు నేను ఆ స్థానానికి వెళ్ళగలం. ఊరికే ఏది రాదు, ఏది ఊరికే రాదు. దానికి వెల చెల్లించాలి. కష్టపడవలసినప్పుడు కష్టపడాలి, ఏడవలసినప్పుడు ఏడవాలి, శ్రమించవలసినప్పుడు శ్రమించాలి. ఊరికే ఏది రాదు. ఊరికే వచ్చింది నాకు వద్దన్నాడు, అంతే. వెల చెల్లిస్తానన్నాడు, వెల చెల్లించాడు. ఆ యజమాని యొక్క కళ్ళమును, వర్ణ అన్న కళ్ళము తీసుకొని, ఆ పొలం తీసుకొని, ఆ పొలములో ఒక బలి అర్పించాడు. ఆ పొలములో బలి అర్పించగా మిగిలింది ఏంటి? బూడిదే. ఆ బూడిద పైనే సొలొమోను మందిరాన్ని కట్టింది. సొలొమోను అంటున్నాడు, ఆ బూడిద కింద దేవుడున్నాడు, 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 కానీ ఈ బూడిద పైన కట్టా మా నాన్న. 2వ దినవృత్తాంతాల గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యం. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమైన యెబూసీడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరము కట్టనారంభించెను.
హల్లెలూయా. సొలొమోను అనేది షేబా రాణి, మేడం అబ్బా అబ్బా అంటున్నావే, ఇది బూడిద మీద కట్టబడింది. దీని వెనకాల ఉన్న బూడిద ఎవరో చూడరు. ఇప్పుడు ఈ స్థానమే చూశారు, ఈ మందిరమే చూశారు, దీని వెనకాల బూడిద ఉంది. ఈరోజు వాక్యం వింటున్న ఎవరైనా సరే, దావీదు చేసిన మిస్టేక్ వలన, గర్విష్టి చేష్టల వలన అక్కడ బూడిద రావాల్సి వచ్చింది. నీ పొరపాటు వలన ఏదైనా బూడిదైపోయిందా? మీ అమ్మా నాన్న పొరపాటు వలన బూడిదైపోయిందా? నీ పొరపాటు నిర్ణయం వలన బూడిదైపోయావా? ఏ బూడిద పైన అయితే దేవుడు తన కుమారుడు చేత, సొలొమోను చేత మందిరం కట్టింపజేశాడో, నీ పొరపాటు ఆమేనండి, నీ బంధువుల పొరపాటు, ఆ అమ్మాయి పొరపాటు, ఆ అబ్బాయి పొరపాటు, నీ ఆప్షన్ తీసుకోవడం పొరపాటు, నువ్వు నిర్ణయం పొరపాటు, ఆమేనండి, నిర్ణయం పొరపాటు, బూడిదైపోయిన నీ జీవితం పైన ఒక మహా స్ట్రక్చర్ లేకపోతున్నాడు. హల్లెలూయా. నీ కుటుంబాన్ని దేవుడు తిరిగి కట్టబోతున్నాడు. బూడిదకు ప్రతిగా పూదండన ఇవ్వబోతున్నాడు. ఓ హల్లెలూయా. బూడిదకు ప్రతిగా సౌందర్యం ఇవ్వబోతున్నాడు. ఈ రోజున నా దేవుడు కార్యం చేయబోతున్నాడు. అప్పుడు సాక్ష్యం చెప్పాలి. ఇప్పుడు ఈ మందిరమే చూస్తున్నారు, ఇప్పుడు ఆశీర్వాదమే చూస్తున్నారు, ఇప్పుడు ఘనతే చూస్తున్నారు. ఇది బూడిద మీద వెనకాల ఒక బూడిద ఉంది. Hallelujah. Praise the Lord.